శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి మిత్రులారా, ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే రాబోయే 3 రోజులలో మీ జీవితంలో వరుసగా 3 శుభవార్తలు వినిపించబోతున్నాయి. అవి సాధారణమైనవిగా ఉండవు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాలకు సంబంధించి ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మీలో చాలామంది అనుకున్నారు, నా జీవితం ఎందుకు ఇలాగే ఆగిపోయింది, నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు అని. కానీ ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చే సమాధానం మొదలవుతుంది. వృషభ రాశి వారి స్వభావ విషయానికి వస్తే, వృషభ రాశి వారు అంటే సహనం, నమ్మకం, నిలకడ. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. మీరు మాటలతో కాకుండా పనితో చూపించేవాళ్ళు. అందుకే చాలాసార్లు మీ గొప్పతనం మీకే తెలియదు. కానీ శని, గురు, శుక్ర గ్రహాల ప్రభావం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. దాని ఫలితమే ఈ 3 శుభవార్తలు. మొదటి శుభవార్త, ఆర్థికంగా ఊహించని మార్పు. మొదటి రోజు మీకు సంబంధించిన ఒక విషయం డబ్బు లేదా అవకాశంతో సంబంధించిన శుభవార్తగా మారుతుంది. ఇది ఈ రూపంలో రావచ్చు. చాలా కాలంగా రావలసిన డబ్బు తిరిగి రావడం మొదలవుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవడం మొదలవుతుంది. ఉద్యోగంలో సానుకూల సమాచారం అందుతుంది. వ్యాపారంలో ఆగిపోయిన డీల్ మళ్ళీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మీరు అనుకుంటారు ఇది జరగదు అని, కానీ అదే జరుగుతుంది. జ్యోతిష్య సంకేతం, ఈ 3 రోజుల్లో చంద్రుడు మీ లాభస్థానంలో సంచారం చేస్తాడు. దీనితో పాటు శుక్రుడి అనుగ్రహం కూడా కలిసి వస్తుంది. అంటే మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఆధ్యాత్మిక సూచన, ఈ మొదటి రోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో చక్కెర వేసి సూర్యుడికి అర్పించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ అదృష్టాన్ని వేగంగా ఆకర్షిస్తుంది. మీ మనసులో జరిగే మార్పు, డబ్బు కన్నా ముందు మీ మనసులో ఒక నమ్మకం తిరిగి పుడుతుంది. ఇంకా అంతా అయిపోలేదు, నా జీవితం మళ్ళీ ముందుకు వెళ్తుంది అని. ఇదే ఈ మొదటి శుభవార్త యొక్క అసలు బలం. వృషభ రాశి మిత్రులారా, మీలో చాలామంది ఒక మాట అనుకొని ఉంటారు, ఇది నిజమైతే ఎంత బాగుంటుంది అని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది డబ్బు కంటే కూడా విలువైన శుభవార్త. ఎందుకంటే ఈ 2వ రోజు జరిగేది మీ మనసును లోతుగా తాకుతుంది. ఒక వ్యక్తి ద్వారా వచ్చే అనుకోని సంతోషం. ఈరోజు మీ జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు. ఆ వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, లేదా గతంలో మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని బంధువు కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు వినే మాట లేదా జరిగే సంఘటన మీ హృదయాన్ని తేలిక చేస్తుంది. వృషభ రాశి వారు బయటకు గట్టిగా కనిపిస్తారు, కానీ మనసు లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. కానీ కొన్ని నెలలుగా మీరు ఒక బాధను లోపలే దాచుకున్నారు. నేను తప్పు చేశానా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరా అని. ఈ 2వ రోజు ఆ ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఈరోజు చంద్రుడు మీ మనోభావ స్థానంలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో పాత సంబంధాలు మళ్ళీ కుదురుతాయి, అపార్థాలు తొలగిపోతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. ఇది దేవుడు మీకు ఇచ్చే భావోద్వేగ బహుమతి. ఈ శుభవార్త ఎలా రావచ్చు? ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక క్షమాపణ, ఒక అంగీకారం, లేదా మీపై నమ్మకము చూపించే మాట. మీకు తెలియకుండానే మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కాదు, ఉపశమన కన్నీళ్లు అని చెప్పాలి. ఈరోజు చేయాల్సిన ఆధ్యాత్మిక ఉపాయం, ఈ 2వ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించండి. తల్లి లేదా మీ ఇష్ట దేవత ముందు ఇలా చెప్పండి, నాకు అవసరమైన శాంతిని నాకు ఇవ్వండి అని. ఇది మీ సంబంధాల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈరోజు మీలో వచ్చే మార్పు. ఈ రోజు తర్వాత మీరు ఎలా అనుకుంటారు, ఇంతకాలము నేను ఒంటరిగా లేను, నన్ను చూసే శక్తి ఉంది అని. ఇది మీ ఆత్మ బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు మిగిలింది అత్యంత శక్తివంతమైన 3వ శుభవార్త. ఇది భవిష్యత్తుకు సంబంధించినదా, జీవిత దిశనే మార్చేదా, ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుందా? ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. వృషభ రాశి మిత్రులారా, మీరు సిద్ధమేనా? ఇప్పటి వరకు వచ్చిన 2 శుభవార్తలు మీ జీవితాన్ని కొంత తేలిక చేశాయి. కానీ ఇప్పుడు రాబోయేది మాత్రం మీ భవిష్యత్తు దిశను మార్చే శుభవార్త. ఇది చిన్న విషయం కాదు, ఇది మీ జీవితానికి దేవుడు పెట్టిన కొత్త మలుపు. 3వ శుభవార్త, ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. 3వ రోజు మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది.
ఒక కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, కొత్త వ్యాపార ఆలోచన కావచ్చు, స్థలం మారే అవకాశం కావచ్చు, లేదా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి అనే పరిస్థితి కూడా కావచ్చు. మీరు భయపడతారు, ఇది నా వల్ల అవుతుందా అని. కానీ అదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు గురుగ్రహం మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే అదృష్టం మీ వైపు తిరుగుతుంది. సరైన సమయంలో సరైన అవకాశం వస్తుంది. మీకు తెలియకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది విధి నిర్ణయం అని చెప్పాలి. మీలో జరిగే అంతర్గత మార్పు. ఈరోజు తర్వాత మీరు ఇలా అనుకుంటారు, ఇంతకాలము నేను భయంతో ఆగిపోయాను, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అని. వృషభ రాశి మిత్రులు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం జీవితాంతము నిలుస్తుంది. ఈ నిర్ణయమే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈరోజు తప్పక చేయవలసిన ఉపాయం: ఈ 3వ రోజు ఉదయం గోమాత లేదా ఆవు కనిపిస్తే నమస్కారం చేయండి, లేదా ఒక పేదవారికి అన్నదానం చేయండి. ఓం గురువే నమః అని 9 సార్లు జపించండి. ఇది మీ భాగ్యాన్ని బలపరుస్తుంది. ఈ 3 రోజులు పూర్తయ్యాక మీరు గమనిస్తారు, మనసులో భయం తగ్గింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, భవిష్యత్తుపై నమ్మకం వచ్చింది. మీరు ఎప్పటి వరకు అనుకున్నట్టు మీ జీవితం చిన్నది కాదు అని. మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. వృషభ రాశి మిత్రులారా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కొంచెం ఆలస్యం చేశాడు, కానీ ఇప్పుడు ఈ 3 రోజుల్లో 3 శుభవార్తలుగా మీ జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. ఒక్క మాట గుర్తుంచుకోండి, నమ్మకం ఉన్నవాడిని దేవుడు ఎప్పుడూ వదలడు. మీరు నమ్మినంత వరకు మీ అదృష్టం మీతోనే ఉంటుంది. ఓం శాంతి. ఈ సందేశం మీ మనసును తాకితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అనే కామెంటు చేయండి. ఇంకా ఎలాంటి రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.